Hello everyone, this is Sai Sri and welcome to my channel. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్ డయాగ్రామ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. March 14, 15 and AP 16 and 17 TS, AP 18 and AP 19 TS and 2020 for both EP and TS. సో క్వశ్చన్లో ప్రిన్సిపల్ రాయమన్నా. సో ప్రిన్సిపల్ ఏమని రాయాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కంట్రోల్ చైన్ రియాక్షన్స్. సో చైన్ రియాక్షన్స్ అంటే మనకు తెలుసు కదా. సో ఇవి చైన్ రియాక్షన్స్. సో ఇది ప్రిన్సిపల్. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలంటే ఫర్ బెటర్ మార్క్స్ యూ హ్యావ్ టు రైట్. సో ఈ రియాక్షన్స్ అనేవి చైన్ రియాక్షన్స్ అనేవి కంట్రోల్గా జరుగుతాయి ఇందులో. అదే మెయిన్ ప్రిన్సిపల్. అలా జరగడం వల్ల రిలీజింగ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అవి కంట్రోల్గా జరిగితే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదే న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్లో జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ రియాక్టర్. సో న్యూక్లియర్ రియాక్టర్లో ఉండే మెయిన్ ఫ్యూచర్స్ ఏంటో మనం చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ న్యూక్లియర్ ఫ్యూయల్. న్యూక్లియర్ ఫ్యూయల్. సో ఈ న్యూక్లియర్ ఫ్యూయల్కి the nuclear reactor fissionable material. Fissionable means they will divide. Fusion. Fusion means it is different. Fission. So fissionable material means it will divide or it will separate. Material like uranium isotopes. So uranium isotopes, these are both we have to write. U-235 and U-238. Or we can take plutonium. Pu-236. And thorium TH-234. So these are the fuels which are used in the nuclear reactor. And ఇవి ఏ మెటీరియల్ తో ప్రిపేర్ అయి ఉంటాయంటే అల్యూమినియం సిలిండర్స్. సో సిలిండర్ షేప్ లో ఉండి అల్యూమినియం తో ప్రిపేర్ అయి ఉంటాయి. సో ప్యాక్ చేసి ఉంటాయి. అండ్ ఇవి ఇందులో మనకి U-235, U-238 అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూజన్. సో బికాస్ ఆఫ్ దీస్ సిలిండర్స్ the chain reaction will takes place. So these are responsible for fission reaction. So fission reaction జరగాలంటే మనకి చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ చూస్తే కనుక వీటిని ఫ్యూయల్ రాడ్స్ అంటారు. ఈక్వల్ డిస్టెన్సెస్ తో ప్లేస్ చేసి ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి. హియర్ మనకి 4 తీసుకున్నాను నేను. వీటిని ఫ్యూయల్ రాడ్స్ అంటారు. సెకండ్ వన్ మోడరేటర్. సో మోడరేటర్ ఏం చేస్తుందంటే స్లో చేస్తుంది. ఎప్పుడైతే చైన్ రియాక్షన్ నుంచి న్యూట్రియాన్స్ అనేవి బయటకు వస్తాయో, సో ఏవైతే న్యూట్రియాన్స్ వస్తున్నాయో చైన్ రియాక్షన్లో వాటిని స్లో చేస్తాయి. ఎందుకు? మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? కంట్రోల్ చేయాలి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా హెవీ వాటర్ కానీ గ్రాఫైట్ని కానీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ వాటర్లో మనకి H2O ఉంటుంది కదా. సో H2O మాలిక్యూల్స్ అనేవి ఇందులో మోడరేటర్లో ఉండడం వల్ల సో ఈ న్యూట్రియంట్స్ వస్తుంటాయి. సో దే విల్ స్టాప్. సో దే విల్ డిక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఎవర్ ద న్యూట్రియాన్స్ ఆర్ కమింగ్, సో దే విల్ డిక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతే మనకి మూవ్మెంట్ అనేది స్లో అవుతుంది. సో దీస్ మోడరేటర్స్ ఆర్ యూజ్డ్ టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రియాన్స్. సో ద రియాక్షన్ కెన్ బి కంట్రోల్డ్ and effectively participate in fusion reaction. So what we use general గా heavy water ని కానీ గ్రాఫైట్ ని కానీ మోడరేట్స్ గా తీసుకుంటాం. డయాగ్రామ్ చూస్తే సో డయాగ్రామ్ లో మోడరేటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇదంతా మోడరేటర్. సో హెవీ వాటర్ కానీ గ్రాఫైట్ కానీ మనం మోడరేటర్ గా తీసుకుంటాం. సో మనం మోడరేటర్ ద్వారా న్యూట్రియాన్స్ యొక్క స్పీడ్ అనేది తగ్గించేసాం. So that is one step to control the chain reactions. So the third one is control rods. So control rods లో ఈ న్యూట్రియాన్స్ ఏవైతే ఫ్యూజన్ రియాక్షన్ జరిగి వస్తాయో అందులో కొన్ని న్యూట్రియాన్స్ అనేవి ఈ కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ చేస్తాయి. సో దిస్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ దీస్ కంట్రోల్ రాడ్స్ ఆర్ మేడ్ విత్ బోరాన్ అండ్ క్యాండిమమ్. So this is very important in examination point of view. So boron and cadmium rods are used as control rods.
So they will decrease the rate of reaction because the fusion reaction is decreased. So fusion reaction decrease అవుతుంది. ఎందుకు? న్యూట్రియాన్స్ అనేవి ఈ కంట్రోల్ రాడ్స్ అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి. సో వీటిని కంట్రోల్ రాడ్స్ అంటాం మనం. సో దీస్ ఆర్ కాల్డ్ కంట్రోల్ రాడ్స్. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఈ రియాక్షన్ జరుగుతుందో మనకు కొంచెం హీట్ అనేది అవైలబుల్ అవుతుంది. సో దట్ హీట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రొడ్యూస్ స్టీమ్. సో స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ వచ్చిన హీట్ ని కూలెంట్ లోకి పంపిస్తారు. సో దిస్ కూలెంట్ ఈస్ యూజ్ఫుల్ టు కన్వర్ట్ ద హీట్ ఇన్ టు ద స్టీమ్. The purpose of coolant is to transfer the heat produced in the reactor to an outside agency. So outside agency లో ఏ ఫామ్ లో పంపిస్తుందంటే మనకి స్టీమ్ ఫామ్ లో. సో ఇది మెయిన్ ఏంటంటే whatever the heat energy is produced is converted as steam. సో ఎప్పుడైతే ఈ కూలెంట్ లోకి ఈ హీట్ అనేది పైప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ వాటర్ ఈ హీట్ వల్ల స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ స్టీమ్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ పవర్. So that is nothing but nuclear energy. From nuclear energy we are producing electric power. So in diagram, so water is pumped here. So whatever water is pumped here, whatever the heat come from the heat aithe manaki ikkadi nunchi vastundo, so that heat will be transferred here and then produce the steam. So this steam is sent into the turbines. These are called turbines where the electric power is generated. So up to here it is enough for examination. So this energy is stored in. So while doing this, the nuclear radiation is produced. So this nuclear radiation is very dangerous to human life. So ఎప్పుడైతే మనం ఈ రియాక్షన్ చేస్తామో అప్పుడు మనకి న్యూక్లియర్ రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు అవర్ హ్యూమన్ లైఫ్. So we have to make one shield, that is protective shield, which is made of lead sheet with a thickness, and a concrete protective wall is also constructed of 10 meters thickness. So the thickness will be 10 meters. So in this way the structure will be. Let us see once again how the process will go. So this is the protective shield. Now let us see how the nuclear reactor works. So first మనం ఏం చేసాం, అల్యూమినియం సిలిండర్స్ ఒక ఈక్వల్ లెన్స్ లో ఈక్వల్ బ్లాక్స్ లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ రాడ్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ లో ప్లేస్ చేసిన తర్వాత మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్స్ మధ్యలో కంట్రోల్ రాడ్స్ పెడుతున్నాం. సో ఫస్ట్ ఏమవుతుందంటే 1 న్యూట్రియాన్. సో ఒక న్యూట్రియాన్ అనేది మనకి ఈ ఫ్యూజన్ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో స్టార్ట్ చేసిన తర్వాత ద నెంబర్ ఆఫ్ న్యూట్రియాన్స్, సో మినీ న్యూట్రియాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ మనకు మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ మనం చైన్ రియాక్షన్ ని కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మోడరేటర్ అనేది పెట్టాం. సో ఈ మోడరేటర్, వాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ మోడరేటర్, ఇట్ విల్ స్టాప్స్ ద ఆర్ స్లో డౌన్ ద న్యూట్రియాన్స్. సో న్యూట్రియాన్స్ అనేవి వచ్చే ఒక స్పీడ్ ని స్లో చేస్తుంది. సో ద రియాక్షన్ కూడా స్లోగా జరుగుతుంది. సో ఫస్ట్ ది కంట్రోల్ చేసాం. సో ద మెయిన్ ఈస్ ద కంట్రోల్ రాడ్స్. సో ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తే మనకి, సో ఎక్స్ట్రా న్యూట్రియాన్స్ ఏవైతే మనకి ఎంతైతే ఎనర్జీ కావాలో ఆ ఎక్స్ట్రా న్యూట్రియాన్స్ అనేవి వీటిని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ద కంట్రోల్ రాడ్స్ విల్ అబ్జార్బ్ ద ఎక్స్ట్రా న్యూట్రియాన్స్. సో దే విల్ బి క్యాప్చర్డ్. సో U-235 which carries the fission, they will be absorbed in this control rods. సో కంట్రోల్ రాడ్స్ లో అబ్జార్బ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎవాల్వ్ అవుతుందని చెప్పాం కదా. సో ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. సో ద హీట్ ఎనర్జీ ఈస్ పాస్డ్ త్రూ వాటర్. సో ఇన్ దిస్ హియర్ వాటర్. సో ఎప్పుడైతే మనకి ఇందు నుంచి వాటర్ పాస్ అవుతుందో, సో ద హీట్ ఎనర్జీ, హీట్ ఈస్ ఎక్స్చేంజ్డ్ హియర్. సో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద వాటర్. సో వాటర్ లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ హీట్ వల్ల వాటర్ కూడా బాయిల్ అయ్యి మనకి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ స్టీమ్ ని టర్బైన్స్ లోకి పంపిస్తారు. So these are the turbines where they will rotate. So with this, because of this steam, the turbines will move and they produce the electric generator. So ikkadi manaki steam anedi form ayindi kada. So used steam emavutadi, water la convert avutadi. So again this water goes here. So ee steam anedi koncham hot ga untundi. So to cool it, we will send the cold water. So this cold water again passed into this heat exchanger. So in this way the
nuclear reactor is worked. So working, aluminum cylinders packed with fuel are placed in graphite blocks at equal distances. సో ఏంటి మనకి ఏవైతే అల్యూమినియం సిలిండర్స్ ఉన్నాయో అవి మనకి ఈక్వల్ డిస్టెన్సెస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ అనేవి ఈ గ్యాప్స్ ఉన్న మధ్యలో ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ఒక న్యూట్రియాన్ ఇనిషియేట్ మీన్స్ స్టార్ట్ చేస్తుంది. ద ఫ్యూజన్. సో ఈ ఫ్యూజన్ అనేది 1 న్యూట్రియాన్తో స్టార్ట్ అవుతుంది. మనం U235 తీసుకున్నాం కాబట్టి U235తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫాస్ట్ న్యూట్రియాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఫాస్ట్గా వెళ్ళే న్యూట్రియాన్స్ మనం ఏం చేయాలి, స్లో చేయాలి. సో టు స్లో ఇట్ we use the moderator, that is graphite moderator. So these lose their kinetic energy and become the thermal neutrons. So they will produce heat. These neutrons will produce heat. So these thermal neutrons are captured by U235, which carries the fusion reaction, and the reaction will be carried out. By proper arrangement of the control rods, the fission events can be controlled. సో మనం కంట్రోల్ రాడ్స్ అనేవి ప్రాపర్గా అరేంజ్ చేయాలి. సో అప్పుడు మనకి ఈ రియాక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. నౌ ఇక్కడ నుంచి మనకి హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ మనకి స్టీమ్ కింద మారి సో టర్బైన్స్లోకి పంపించడం ద్వారా మనకి జనరేట్ ఎలక్ట్రిసిటీ విల్ బి జనరేటెడ్. సో హౌ వి యూజ్ ద nuclear reactors means the uses. We have to see the uses also. The nuclear reactor are used to generate electric power. Electric power అనేది జనరేట్ చేయడానికి న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు చాలా యూజ్ అవుతున్నాయి. And these are used to produce radio isotopes. So that these are the two uses. No need to write the uses, but examination point of view we will get more marks. So here we have fuel rods which are placed at equal distances. They contain uranium isotopes or plutonium or thorium. So they are placed at equal distances. In between them we place control rods which control the fission reaction, which is main principle, and the moderator is used. So first of all, the fission started by 1 neutron. So after that the number of neutrons are produced with fast speed they will move. So to stop that we will use the moderator, heavy water or graphite. So they will decrease the kinetic energy, means the movement of those neutrons. So after that, in another method of controlling is by control rods, the name itself. So what they will do means the control rods, they will absorb the neutrons. The extra neutrons will be absorbed by these control rods. Now they will produce thermal and they will convert into thermal neutrons. In the thermal neutrons, and after that a huge amount of is evolved. So huge amount of evolved is passed through a heat exchanger. Here heat will be exchanged because it contains some water. So heat transfer takes place. This is very hot. So because of this high temperature, the water will boil and produce steam. So this steam is passed through turbines, where the turbines are rotated and produces electric energy, which is stored in as electric generators are used. And this is used. Now here after that the steam which is used, here it makes the turbines rotate and it will come again. So it is very hot, right? So to cool it we will use condensed cold water. So it is a condenser. Here the steam will be cooled and the water is sent through it, and again the process will go on. So in this way